ఏఐ నుంచి డేటా సైన్స్ వరకు ఫ్రీ కోర్సెస్ అయితే మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తా ఉంది. సో దీనికి సంబంధించి డిఫరెంట్ కోర్సెస్ మైక్రోసాఫ్ట్ ఏఐ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, తర్వాత వచ్చేసి మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వాటి మీద దానికి సంబంధించిన ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉంది. 12 వీక్స్ ఏఐ కోర్సు, దాదాపు 24 క్లాసెస్ ఉన్నాయి. సో ఏఐకి సంబంధించి దాంతోపాటు ప్రాజెక్ట్ కూడా మీకు చెప్తారు, మెషిన్ లెర్నింగ్ గురించి కూడా అండ్ డేటా సైన్స్ గురించి కూడా. సో ఇది ఎక్కడ అంటే దీనికి సంబంధించిన ఫ్రీ మైక్రోసాఫ్ట్ ఏఐ కోర్సెస్ అనేది ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీరు వేరే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా కానీ, ఏదో పెయిడ్ కోర్స్ ఏదైనా తీసుకున్నా కానీ, సో డెఫినెట్లీ దీన్ని కూడా మీరు గో త్రూ అవ్వండి. కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే రీసెంట్ డేస్ లో సో డేటా సైన్స్ విత్ ఏఐ కానీ, లేకపోతే మిషన్ లెర్నింగ్ కానీ, సో దీనికి సంబంధించి సో దే ఆర్ పీపుల్ షార్ట్ కట్స్ కోసం వెతుకుతా ఉన్నారు. అంటే ఈజీగా వచ్చేస్తుందా, అంటే చాలా ఈజీగా అయిపోతుంది అట్లా అని. సో డెఫినెట్లీ దీనికి ఎఫర్ట్స్ పెట్టాల్సిందే మనము. అండ్ ఫ్యూచర్ లో మోస్ట్ ప్రామిసింగ్ కెరియర్. ఇంకొక క్వశ్చన్ నన్ను అడిగారు, ఏంటి అంటే డేటా సైన్స్ ని ఏఐ రీప్లేస్ చేయగలదా? అబ్సల్యూట్లీ నో, అస్సలు రీప్లేస్ చేయదు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఏఐ. సో రీప్లేస్ చేసేదానికి అవకాశం లేదు. సో ఆటోమేట్ అవుతుంది, టూల్స్ అయితే వస్తాయి. సో కొత్త ఇంకా ఏఐ టూల్స్ రావచ్చు కానీ, సో డేటా సైంటిస్ట్ రోల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏఐ రీప్లేస్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ.